రేపుతోంది. ఈ వారంలోనే రాబోయే సుప్రీంకోర్టు తీర్పుపై రాజకీయ పార్టీలో సస్పెన్స్ కొనసాగుతోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను సుప్రీంకోర్టు అనర్హులుగా ప్రకటిస్తుందా, ప్రకటిస్తే ఏం చేయాలి అనే దానిపై రకరకాల ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. ఉప ఎన్నికలు తప్పకుండా వస్తాయని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరింత మంది ఎమ్మెల్యేలు వలస రాబోతున్నారని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ వారం రోజుల్లోనే ఈ సస్పెన్స్ కు చెక్ పడే అవకాశాలైతే ఉన్నాయి. దీనిపై అనాలిసిస్ చేద్దాం భరత్తో. సో అసలు ఎలాంటి తీర్పు రాబోతుందంటారు పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టులో? అంటే తీర్పును మనం ప్రెడిక్ట్ చేయలేం. ఓకే, ప్రెడిక్ట్ చేయడం కరెక్ట్ కాదు. బట్ ఇది ఫైనల్ జడ్జిమెంట్ అంటూ లాంటిది ఏముండదు. ఒకటి స్పీకర్ కు లేదా అసెంబ్లీ సెక్రటరీకి డైరెక్షన్స్ ఇవ్వచ్చు. అప్పుడు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి చాలా మందికి డౌట్. అంతకుముందు బీఆర్ఎస్ విషయంలో కోర్టు ఎందుకు జోక్యం చేసుకోలేదు, ఇప్పుడు కోర్టు ఎందుకు జోక్యం చేసుకుంటుంది, లేదా బీఆర్ఎస్ విషయంలో ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది అన్నది టెక్నికల్ గా ఇక్కడ ఒకటి ఉంది. బీఆర్ఎస్ సంబంధించి వాళ్ళు ఏం చేశారంటే, రాజ్యాంగంలో ఒకటి ఉంది, పార్టీ ఫిరాయింపుల చట్టం. దాని ప్రకారం 2/3 అంటే ఇప్పుడు ఒక పార్టీలో 30 మంది ఎమ్మెల్యేలు గెలిచారు అనుకుందాం. దానిలో 2/3 అంటే 20 మంది గనక ఫిరాయిస్తే అది లీగల్ గా చెల్లుబాటు అవుతుంది. నిజానికి ఇది రాజీవ్ గాంధీ హయాంలో ఆయారాం గయారాం సంస్కృతి. ఆయారాం గయారాం అంటే ఒక ఎమ్మెల్యే ఉండేవాడు హర్యానాలో, ఓకే, గయారాం అని చెప్పి. సో ఆయన పార్టీలు మారడం వల్ల ఆ సమయం నుంచే 1960s 70s నుంచే ఈ ఆయారాం గయారాం సంస్కృతి. ఆ గయారాం పేరు మీద ఆయా అంటే వచ్చాడు పోయాడు, ఆ విధంగా వచ్చింది. ఆయారాం గయారాం సంస్కృతి మీద రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉండగా ఫస్ట్ టైం పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చి, దీన్ని మీ పార్టీ ఫిరాయింపులు గనక చేస్తే దాన్ని వేటేయాలని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏం చేశారు, 1/3 మెంబర్స్ అంటే 30 మందిలో 10 మంది గనక ఫిరాయిస్తే గనక అది లీగల్ గా చెల్లుబాటు అవుతుంది అని చేశారు. వాజ్పేయి హయాంలో దీన్ని మరింత స్ట్రాంగ్ చేసి 1/3 బదులు 2/3 చేస్తేనే చెల్లుబాటు అవుతుంది అన్నారు. ఎందుకంటే పార్టీలు కూడా సఫర్ అవుతున్నాయి కదా. ఇవాళ తెలుగుదేశం ఉండొచ్చు, వైసీపీ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు. అల్టిమేట్ గా పార్టీలే సఫర్ అవుతున్నాయి కదా. మొన్న రాహుల్ గాంధీ కూడా మేనిఫెస్టోలో పెట్టారు, పార్టీ ఫిరాయింపుల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా మేము ఇంప్లిమెంట్ చేస్తామని. ఇక్కడ చూడండి, అధికారంలోకి వచ్చేసరికి కాంగ్రెస్ గవర్నమెంట్ సేమ్ అదే విధంగా చేసింది. సో ఇప్పుడు అప్పుడు 2014లో కానీ 2018లో కానీ బీఆర్ఎస్ ఏం చేసిందంటే, కాంగ్రెస్ శాసనసభ్యుల్ని ఎక్కువ మందిని తీసుకొని విలీనం చేసుకున్నారు. టీడీపీ ఉంది, అప్పుడు టీడీపీ నుంచి 15 మంది గెలిచారు. ఒక ముగ్గురిని తప్ప అందరినీ తీసేసుకున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ను డైరెక్ట్ గా మంత్రివర్గంలోకి తీసుకొని 15 మంది అంటే ఎంత, 10 మంది కావాలి కదా. 10 మంది కంటే ఇంకెక్కువ 12 మందిని తీసుకున్నారు. ఒక రేవంత్ రెడ్డి తప్ప అందరినీ తీసేసుకున్నారు. తీసేసుకొని ఏం చేసుకున్నారు, టీడీపీ శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారు. అప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు కదా, ఎందుకంటే రేవంత్ రెడ్డికి వీళ్ళకు పడదు కాబట్టి. 2018లో సెకండ్ టర్మ్ ఏం చేశారు, సేమ్ 19 మంది గెలిస్తే 12 మందికి పైగా 13 మందిని తీసుకొని 6 మాత్రం వీళ్ళకు ఉంచి మళ్ళీ బీఆర్ఎస్ శాసనసభ పక్షంలో వాళ్ళు విలీనం చేసుకున్నారు. సో అయితే డైరెక్ట్ గా అందరూ ఒకటేసారి వెళ్ళలేదు, డిఫరెంట్ టైమ్స్ లో వెళ్ళారు. దాని మీద కేసు కూడా ఉంది హైకోర్టులో. సో స్పీకర్ బులెటిన్ రిలీజ్ చేశారు, కాంగ్రెస్ శాసనసభ పక్షం బీఆర్ఎస్ లో విలీనమైంది. ఎందుకు, కాన్స్టిట్యూషన్ ప్రకారం 2/3 2/3 వంతు మంది ఫిరాయిస్తే అది. ఇప్పుడు 2/3 వంతు అంటే ఇక్కడ 39 మంది గెలిచారు కదా టీఆర్ఎస్ నుంచి. ఎంతమంది రావాలి, 26 మంది రావాలి. కానీ 10 మంది వచ్చారు, అక్కడ ఆగిపోయింది. ఇంకా 16 మంది జాయిన్ కావాలి. అది పాసిబుల్ అయ్యేటట్టు కనిపించట్లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేస్ సరే అప్పట్లో ఎంత టాక్ వినిపించినా అది వినిపించినా, ఎమ్మెల్యే అనేవాడు పోతే మనకేం లాభం, నెక్స్ట్ మనకు టికెట్ వస్తుందా, లేకపోతే కాంగ్రెస్ అనేది ఇప్పుడు పోయిన వాళ్ళు అక్కడ కొంత సఫర్ అవుతున్న పరిస్థితి ఉన్నారు. దానం నాగేందర్ మనం చూస్తున్నాం, గూడెం మైపాల్ రెడ్డి వాళ్ళు అక్కడ పోయి కొంత సఫర్ అవుతున్న పరిస్థితి ఉంది. సో 26 మంది వచ్చేటట్టు కనిపించట్లేదు. ఈలోగా ఒక ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఏం జరిగిందంటే, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మహారాష్ట్ర కేసులో, మహారాష్ట్రలో ఏం చేశారు, ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రి పదవి నుంచి దించి షిండే ముఖ్యమంత్రి అయినారు. ఎవరు, బీజేపీ సహకారంతో షిండే శివసేన శాసనసభ పక్షాన్ని చీల్చి 2/3 కంటే ఎక్కువ మందిని తీసుకెళ్లి చీల్చి బీజేపీ సపోర్ట్తో షిండే సీఎం అయిపోయారు కదా. షిండే సీఎం అయిపోయిన తర్వాత ఏం చేశారు, స్పీకర్కి
స్పీకర్కి ఏం చేశారు వీళ్ళు, అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎవరు, మన ఉద్ధవ్ ఠాక్రే వర్గం వాళ్ళు, వీళ్ళ మీద వేటేయండి, ఇది మా పార్టీకి సంబంధించింది. సేమ్ అక్కడ స్పీకరు ఈ ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం ఏదైతే నిర్ణయం తీసుకుందో వాళ్ళు 2/3 కంటే, నిజానికి కాన్స్టిట్యూషన్లో 2/3 కంటే ఎక్కువ మందినే వాళ్ళు తీసుకున్నారు. అయినా సరే స్పీకర్ దాన్ని అటు ఇటు తేల్చలేదు. స్పీకర్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ అండ్ ఆబ్వియస్లీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ఫేవర్లో ఉంటారు కదా, బీజేపీ అండ్ షిండే వర్గం. సో దాన్ని ఈ ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు అప్పటికే చాలా సంవత్సరం అయింది, సంవత్సర కాలం 1.5 year అయిపోయింది. సుప్రీంకోర్టు స్పీకర్కు మీరు ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదు వీళ్ళ మీద? యాక్షన్ అంటే ఏదో ఒకటి, వీళ్ళు ఫిరాయించారా ఫిరాయించలేదా, మీరు అనర్హత వేట వేస్తారా వేయరా, ఏదో ఒకటి చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు యాక్చువల్లీ, ఎందుకు ఆ విధంగా స్పీకర్ చేస్తున్నారు తెలుసా? రాజశేఖర్ రెడ్డి హాయం నుంచి మన దగ్గర అప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది 2006లో 10 మంది 26 మంది గెలిస్తే 10 మంది రాజశేఖర్ రెడ్డి, జగ్గారెడ్డి, తర్వాత ఇంకా మందడి సత్యనారాయణ రెడ్డి, చాలా మంది అప్పుడు కాంగ్రెస్ లోకి జంప్ అయిపోయారు. 26 మందిని 10 మందిని అప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసేసుకుంది కదా. తీసుకున్నప్పటి నుంచి ఏం చేస్తున్నారు, 2-3 సంవత్సరాల నాంచి స్పీకరు అప్పుడు వాళ్ళ మీద ఇంకో ఎన్నికలకు ఒక నెలనో 2 నెలల ముందు అనర్హత వేటేసేస్తున్నారు కదా. సో స్పీకర్కు రాజ్యాంగంలో ఎక్కడ కూడా టైం లిమిట్ పెట్టలేదు, పలానా డేటు పలానా టైం లోపు నిర్ణయం తీసుకోవాలని పెట్టలేదు. కానీ మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాకరేకి సంబంధించిన వేసిన కేసులో ఫస్ట్ టైం సుప్రీంకోర్టు ఒకటి పెట్టింది ఏంటంటే, మీరు ఎంతకాలం దీన్ని నానుస్తారు, రీజనబుల్ టైం అని మాత్రమే ఉంది. రీజనబుల్ టైం అంటే ఏంటి అంటే, రీజనబుల్ టైంలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. సో స్పీకర్ ఇప్పటి వరకు మన దగ్గర మొన్నటి వరకు నోటీసులు కూడా ఇవ్వలేదు వీళ్ళకి. టీఆర్ఎస్ పిటిషన్ ఇచ్చింది, వీళ్ళంటే 10 మంది మా పార్టీ నుంచి ఫిరాయించి కాంగ్రెస్ లో చేరారు, కండువాలు వేసుకున్నారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పింది. కానీ స్పీకర్ దాని మీద ఏం యాక్షన్ తీసుకోలేదు, కనీసం వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వలేదు మొన్నటి వరకు. సో మహారాష్ట్ర కేసులో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు, రీజనబుల్ టైం అంటే 3 months అని నిర్వచించింది. 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి. అయితే కాన్స్టిట్యూషన్లో కూడా, భారత రాజ్యాంగంలో కూడా, పార్టీ ఫిరాయింపుల చట్టంలో కూడా ఎక్కడ కూడా టైం లిమిట్ ప్రిస్క్రైబ్ చేయలేదు స్పీకర్. దీన్ని అవకాశంగా తీసుకొని చాలా స్పీకర్లు, చాలా పార్టీలు ఈ విధంగా చేస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్నిటికి టైం లిమిట్ ఉంది. ఒక వ్యక్తి 2 చోట్ల గెలిస్తే, అంటే ఎంపీగా, ఎమ్మెల్యేగా, లేకపోతే ఎంపీగా 2 చోట్ల గెలిస్తే 2వ చోట 14 రోజుల్లోపు రాజీనామా చేయాలి, లేకపోతే ఆ 2 సభ్యత్వాలు కూడా పోతాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి గెలిచారు ఉత్తరప్రదేశ్లో, ఆమెది కాకుండా రాయ్బరేలీ నుంచి గెలిచారు. రాయ్బరేలీ, వయనాడ్. అప్పుడు ఏం చేశారు, వయనాడ్ సీట్ను వదులుకున్నారు, 14 రోజుల్లోపు రిజైన్ చేయాలి. కేసీఆర్ కూడా 2014లో ఎంపీగా గెలిచారు, అక్కడ మెదక్ పార్లమెంట్, మన గజ్వేల్ అసెంబ్లీ కూడా గెలిచారు, మెదక్ పార్లమెంట్ వదిలేశారు. సో ఇట్లా 14 రోజులను అక్కడ కాన్స్టిట్యూషన్ లో టైం ప్రిస్క్రైబ్ ఉంది. ఇక్కడ స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి టైం ప్రిస్క్రైబ్ చేయలేదు. దీన్ని లూప్ హోల్ గా తీసుకొని అందరూ రాజకీయ పార్టీలైనా, ఎమ్మెల్యేలైనా, స్పీకర్లైనా చేస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు మహారాష్ట్ర కేసులో ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే, రీజనబుల్ టైం అంటే 3 నెలలు, 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని మహారాష్ట్ర కేసును ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్పింది. సో ఇదే కేసును ఇప్పుడు కేటీఆర్ వీళ్ళు పట్టుకుని పోయి సుప్రీంకోర్టులో కేటీఆర్ కానీ, కౌశిక్ రెడ్డి కానీ ఇద్దరు ఛాలెంజ్ చేసి, మా ఎమ్మెల్యేలు 10 మంది ఫిరాయించారు, స్పీకర్ ఏమి యాక్షన్ తీసుకోవట్లేదంటే రీజనబుల్ టైం కావాలి అని చెప్పి స్పీకర్ కు నోటీస్ ఇవ్వలేదు సుప్రీంకోర్టు ఇంతవరకు. స్పీకర్ ఈజ్ ఆల్సో కాన్స్టిట్యూషన్ పోస్ట్, స్పీకర్ ఈజ్ ఎ పవర్ఫుల్ పోస్ట్. నేను ఇంతకుముందు అన్నాను కదా, అసెంబ్లీలో ఏదంటే మాట్లాడవచ్చు, అసెంబ్లీలో మాట్లాడిన దానికి శిక్షలు విధించే అధికారం కోర్టుకు లేదు. అంటే అది కూడా ఒక ఎస్టేట్. ఇప్పుడు జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ ఎట్లానో లెజిస్లేచర్ ఆల్సో ఇంపార్టెంట్. సో అసెంబ్లీలో మాట్లాడిన దానికి కోర్టులు శిక్షలు విధించలేవు, స్పీకర్ శిక్ష విధించవచ్చు. స్పీకర్ ఈజ్ ఆల్సో ఒక కాన్స్టిట్యూషన్ అథారిటీ. సో స్పీకర్ కు నోటీస్ ఇవ్వకుండా సుప్రీంకోర్టు ఇక్కడ ఎవరికి ఇచ్చిందంటే అసెంబ్లీ సెక్రటరీకి ఇచ్చింది, చారి ఇచ్చి, ఏంటి మరి మీరు చెప్పండి, వీళ్ళు పిటిషన్ వేశారు ఏంటి అంటే, మాకు రీజనబుల్ టైం కావాలని ఆ సెక్రటరీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి అన్నారు. రీజనబుల్ టైం అంటే ఏంటి మరి, ఎన్ని రోజులు ఈ శాసనసభ పక్షం అంటే 2029 వరకు రీజనబుల్ టైమా అని అడిగింది. మీరు టైం వేస్ట్ చేసుకుంటూ పోతారా, రీజనబుల్ టైం అంటే ఎంత, దాన్ని చెప్పాలి కదా ఎంత టైం.
అనేసరికి సరే నేను మళ్ళీ గవర్నమెంట్ అడిగి చెప్తానని చెప్పి 10వ తేదీ కేసు వాయిదా పడ్డది. ఇప్పుడు 18వ తారీఖు ఇవాళ రావాలి. ఇవాళ కేసు రాలేదు. ఎందుకంటే ఇవాళ 3 సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారించింది ఇంతకుముందు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో. ఇవాళ 3 సభ్యుల ధర్మాసనం బదులు రాజ్యాంగ ధర్మాసనం 5 సభ్యుల ధర్మాసనం కూర్చుంది. దాంతో ఈ కేసు విచారణకు రాలేదు. మళ్ళీ ఎప్పుడు వస్తుంది, ఈ వారంలో వస్తుందా లేకపోతే రేపా ఎల్లుండా అన్నది కొద్దిసేపట్లో తెలుస్తుంది. సుప్రీంకోర్టు సప్లిమెంటరీ లిస్ట్ వచ్చిన తర్వాత. కానీ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ప్రైమా ఫేసి ఏం ఒపీనియన్ అంటే స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, అసలు నోటీసులో ఇవ్వలేదు. ఈలోగా ఏం చేశారు, స్పీకర్ వైపు తప్పు కావద్దని అక్కడ గవర్నమెంట్ నుంచి అడ్వకేట్ బహుశా సలహా ఇచ్చుంటారు. ఇచ్చారు కాబట్టి అక్కడ ముకుల్ రోహిత్ అడ్వైజ్ మేరకు ఇక్కడ స్పీకర్ ఈ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీస్ ఇష్యూ చేశారు. ఏమని, మీరు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో చెప్పండి, ఇంకా ఎన్ని రోజులు అవుతుందో అని ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో దాని మీద నోటీస్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నోటీస్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు పలానా టైంలోపు వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వాలి. మీరు మీ మీద ఎందుకు వెయిట్ చేయకూడదు. వాళ్ళు అంటున్నారు కదా ఏమని, మీరు పార్టీ ఫిరాయించారు, కాంగ్రెస్ పార్టీకి పోయారని, మీరు జవాబు ఏంటో తెలియాలని స్పీకర్కి వాళ్ళు రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇచ్చిన తర్వాత స్పీకర్ దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఇది ప్రాసెస్. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టులు సమీక్షించవచ్చు. కోర్టుకు ఏం అధికారం ఉందంటే స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే ఆయన అనర్హుడా కాదా అని చెప్పే అధికారం ఉంది తప్ప కోర్టు నిర్ణయం తీసుకోకముందే స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే కోర్టు వచ్చి ఈయన అనర్హుడు అని చెప్పడానికి వీల్లేదు. మీకు అర్థమైంది కదా. స్పీకర్ నిర్ణయం తర్వాతే కోర్టు కెన్ ఇంటర్ఫియర్, అది హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా. స్పీకర్ ఇప్పుడు నిర్ణయం తీసుకోవడానికి ఎంత టైం కావాలి మీకు, రీజనబుల్ టైం అంటే అడిగింది. రీజనబుల్ టైం ఎంత టైం అని చెప్పింది మహారాష్ట్ర కేసులో 3 నెలలు, 3 months. 3 months లోపు నిర్ణయం తీసుకోవాలంది. అప్పుడు ఏం చేశారు, స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు 3 నెలల లోపు. ఉద్దవ్ ఠాకరేకి సంబంధించిన వర్గీయులు ఎవరు కూడా ఇది పార్టీ ఫిరాయింపుల కిందికి రాదు, 2/3 మెంబర్స్ వెళ్ళిపోయారు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, హైకోర్టు. అయితే ఈ నిర్ణయం తీసుకునేసరికి స్పీకర్ అయిపోయేసరికి మహారాష్ట్ర శాసనసభ కాల పరిమితి అయిపోయింది. కానీ అది జరిగింది ఎప్పుడు, షిండేను గులగొట్టింది 2.5-3 సంవత్సరాల తర్వాత. ఇక్కడ ఏంది, వీళ్ళు మొదటి 6 నెలల్లోనే వెళ్ళిపోయారు. టీఆర్ఎస్ కూడా మొదటి 6 నెలల్లోనే చేసింది. కానీ వాళ్ళు 6 నెలలు సంవత్సరంలో ఏం చేశారు, 2/3 మెంబర్స్ ను గ్యాదర్ చేయగలిగారు. ఎందుకంటే తక్కువ మంది, 19 మంది 20 మంది ఉన్నారు కాబట్టి 13 మందిని గ్యాదర్ చేయగలిగారు. వీళ్ళు 39 మందిలో 26 మందిని గ్యాదర్ చేయలేకపోయారు, చేయలేకపోతున్నారు. ఇది ప్రధాన సమస్య. చేయడం కష్టమే అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలు కూడా పోయిన వాళ్ళు అక్కడ హ్యాపీగా లేరు. కేసీఆర్ అనుకోండి ఒక మాట చెప్పారనుకోండి, మీరు ఆ ఫిరాయింపు ఎమ్మెల్యే వచ్చాడు కదా కాంగ్రెస్ నుంచి మన దగ్గరికి, బీఆర్ఎస్ అతనే ఫుల్ ఇన్ఛార్జ్, అతను ఏది చెప్తే అదే ఫైనల్ అని కేసీఆర్ చెప్తే పోలీస్ డిపార్ట్మెంట్ అయినా బీఆర్ఎస్ అయినా వింటారు. బట్ కాంగ్రెస్ లో అట్లా జరుగుద్దా? గూడెం మైపాల్ రెడ్డి పోయినాడు పటాన్చెర్లో, కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధు వాళ్ళు ఊరుకుంటారా? ధర్నాలు చేస్తున్నారు కదా. గద్వాల్లో బండ్ల కుషమోహన్ రెడ్డి జంప్ అయిపోయినాడు. అక్కడ సరితా తిరుపతి వాళ్ళు బాగా ఇబ్బందులు పెడుతున్నారు కదా. సో అక్కడ పోయిన వాళ్ళని సఫ్కోర్ట్ ఫీల్ అవుతున్నారు. అది ప్రాంతీయ పార్టీలో సాధ్యం. కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీలు ఎవరు చెప్పింది ఎవరు వింటారు? జగిత్యాల జీవన్ రెడ్డి ఎంత సంజయ్ గురించి ఎంత లొల్లి చేశాడు, పంచాయతీ చేశాడు, చూస్తున్నారు కదా. ఇప్పటికీ పంచాయతీ అవుతుంది కదా. సో పోయిన వాళ్ళు హ్యాపీగా లేరు కాబట్టి ఇక కొత్తగా పోయే వాళ్ళు కష్టం. ఇంకా 16 మంది, ఆ 10 మందే పోయి ఏడుస్తున్నారు. వాళ్ళదే ఇప్పుడు కోర్టులో కేసు ఉంది, మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయేమో. అయితే ఇక్కడ కొంచెం బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇప్పుడు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు బహుశా 3 నెలలలోపు రీజన్ టైం అంటే 3 నెలలలోపు వీళ్ళు వివరణ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత స్పీకర్ పలానా టైం ఫ్రేమ్ లో నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం ఏం చెప్తారు స్పీకర్? జనరల్ గానే వాళ్ళు పార్టీ ఫిరాయింపులు చేయలేదు, వాళ్ళు బీఆర్ఎస్ లోనే ఉన్నారని చెప్తారు. ఇప్పుడు అదే ఉంటుంది కదా గవర్నమెంట్. అరికపూడి గాంధీ ఫిరాయిస్తే అతనికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఇచ్చారు, హరీష్ రావుకి ఇవ్వాల్సింది. హరీష్ రావుకి ఇవ్వకుండా అరికపూడి గాంధీకి పిఎస్సి చైర్మన్ ఇచ్చారు. ఏం చెప్తున్నారు లెజిస్లేటివ్ అఫైర్స్ శ్రీధర్ బాబు, ఆయన మా పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ, ఎక్కడ ఆయన పార్టీలోకి ఎక్కడ ఫిరాయించారు అంటారు. సో బహుశా మనం స్పీకర్ నుంచి కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వాళ్ళు కాంగ్రెస్ ఏం కాదు, వాళ్ళు బీఆర్ఎస్ అని జడ్జిమెంట్ ఇస్తారు. అయితే స్పీకర్ వాళ్ళ మీద అనర్హత వేటేస్తారని నేను అనుకోను. ఒకవేళ వేస్తే గనక లాస్ట్ ఇంకా ఎలక్షన్స్ కు 2 నెలలో 3 నెలల ముందో సేమ్ గతంలో ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు శుద్ధులు చెప్తున్నారు కదా,
కానీ సురేష్ రెడ్డి అప్పుడు సురేష్ రెడ్డి సేమ్ ఇదే చేశారు. 2-3 సంవత్సరాలు చేసి 2 నెలల ముందు ఆయన వీళ్ళ మీద అనర్హత వేటేశారు. బీఆర్ఎస్ నుంచి పోయిన 10 మంది మీద 2 నెలల ముందు అంటే ఇక బై ఎలక్షన్ ఉండదు కదా. ఆ సురేష్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ఇక్కడ 4 years టైం ఉంది. ఇప్పుడు కోర్టు దగ్గరికి వెళ్ళారు. ప్లస్ ఇంకొకటి, దానం నాగేందర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ బీఫామ్ మీద కంటెస్ట్ చేశాడు. సో ఆయన మీద ఖచ్చితంగా వేట్ వేయాల్సింది. వేట్ వేయకపోతే ఖచ్చితంగా అది లీగల్ గా దొరికిపోయినాడు కదా. కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ టికెట్ కొట్లాడారు. ఖచ్చితంగా ఆయన మీద అనర్హత వేట్ వేయాల్సిందే. ఒకవేళ స్పీకర్ వేయకుంటే కోర్టు అయినా ఈజీగా ప్రూవ్ అయిపోయింది కదా. నువ్వు నీ మెంబర్షిప్ వదిలి వేరే పార్టీ బీఫామ్ తీసుకున్నావు కదా. మిగతా వాళ్ళు బీఫామ్ తీసుకోలేదు. సరే వాళ్ళు కాంగ్రెస్ కండువా అంటే వాళ్ళు ఏమంటారంటే కాంగ్రెస్ కండువా కాదు అది, ఆ తెల్ల కండువా ఎవరిదైనా యూజ్ చేస్తాం అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి ఎందుకంటే ముఖ్యమంత్రి ఆయన రాజ్యాంగ అధికారి కాబట్టి మేము కలుస్తాం వాళ్ళని అని చెప్తున్నారు. మొన్న భయపడి సిఎల్పి మీటింగ్ కూడా అటెండ్ కాలేదు వాళ్ళు. సిఎల్పి మీటింగ్ అటెండ్ కాలేదు. సో కోర్టు ఇక్కడ మహారాష్ట్ర కేసు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ప్రెసిడెన్స్ ఉంది 3 నెలల్లోపు. సో ఇప్పుడు స్పీకర్ డిసైడ్ చేసిన తర్వాత స్పీకర్ ఎట్లాగో వాళ్ళు ఫిరాయించలేదని చెప్తారు. అప్పుడు బీఆర్ఎస్ హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళ్తుంది. హైకోర్టు చూసి వీళ్ళు ఎవిడెన్స్ ఇస్తే ప్రైమా ఫేసి దాని మీద వీళ్ళు ఫిరాయింపు కరెక్టా కాదా అని జడ్జిమెంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఏముంటుందంటే కొన్ని చోట్ల ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ఫిరాయిస్తే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఫిరాయిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ పంపిస్తే వెంటనే వాళ్ళ మీద స్పీకర్ అనర్హత వేటేశారు. ఇక్కడ అదే కాంగ్రెస్ పార్టీ డిలే అవుతుంది. ఈ చెట్టు ముందు మరి అంతకుముందు కేసీఆర్ చేసిన కరెక్టా 88 సీట్లు వచ్చిన తర్వాత అంటే అది కరెక్ట్ కాదు కదా. ఆయన చేసింది ఇదే కదా. వాళ్ళు ఏదో మాకు 2/3 వచ్చారు, 2/3 వచ్చి తీసుకోవడం కరెక్టేనా? మీకు 88 సీట్లు వచ్చిన తర్వాత మీరు చేసిన తప్పు కదా. సరే ఇప్పుడు వాళ్ళని భయపెట్టేందుకు వాళ్ళు వస్తామన్నారు నియోజకవర్గ, వీళ్ళు కూడా నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం వస్తాను. కానీ అన్ఫార్చునేట్లీ ఈ 10 మంది ఎమ్మెల్యేలకు ప్రాబ్లం ఏంటంటే అప్పుడు కోర్టు జడ్జిమెంట్ దానికి ఒక ఎగ్జాంపుల్ లేదు, బెంచ్ మార్క్. కోర్టులు దీనిలో జోక్యం చేసుకోవచ్చా లేదా, స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టు అప్రోచ్ కావచ్చని ఉంది. కానీ స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా సంవత్సరాల తరబడి పెండింగ్ లో పెడుతూ వచ్చారు, మొన్నటి వరకు పెడుతూ వచ్చారు. కానీ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం 3 నెలల టైం ఫ్రేమ్ ఏదైతే చెప్పిందో, ఇది చెప్పిన తర్వాత 3 నెలల టైం ఫ్రేమ్ చెప్పిన తర్వాత ఇప్పుడు ఒక బెంచ్ మార్క్ ఏర్పడ్డది. సుప్రీంకోర్టు చెప్తే దాన్ని హైకోర్టు కూడా పాటించాల్సిందే కదా. సో ఇప్పుడు హైకోర్టులో మొదలేమో ఇదే అడిగారు, అడిగిన తర్వాత మళ్ళీ హైకోర్టు సరే ఈ విషయంలో మేమేం చేయలేము, ఆదేశించలేము అన్న తర్వాత, స్పీకర్కి డైరెక్షన్ ఇవ్వలేము అన్న తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి మొన్న చేసిన ఒకే ఒక కామెంట్, రీజనబుల్ టైం అంటే ఎంత, అసెంబ్లీ టర్మ్ అయిపోయినా 2029 వరకు అని సెటరిక్ గా అడిగింది. ఆ దెబ్బకి వెంటనే వీళ్ళందరికీ నోటీసులు కూడా ఇచ్చేశారు. సో నోటీసులు ఇచ్చి ఇప్పుడు మరి సుప్రీంకోర్టు ఏం డైరెక్షన్ ఇస్తుంది, నోటీసులు ఇప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ కానీ లేదా అసెంబ్లీ సెక్రటరీ తరపున అడ్వకేట్ ఏం చెప్తారంటే మేము ఆల్రెడీ నోటీసులు ఇచ్చాం, చూస్తున్నారు, స్పీకర్ ఆ మ్యాటర్ను ఇప్పటి వరకు పరిశీలించారు తప్ప ఏం దాని మీద ముందు లేదు. ఇప్పుడు వీళ్ళు రిప్లై ఇవ్వాలి. ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తారంటే టైం పాస్ చేస్తారు. 2 నెలలు మేము ఇంకా మాకు గడువు కావాలి, వారం కావాలి, 10 కావాలి, 1 నెల రోజులు కావాలని చేస్తారు. సరే ఎంత చేసినా మళ్ళీ అల్టిమేట్ గా బాల్ స్పీకర్ కోర్టు ఉంటుంది. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టుకు వెళ్లేందుకు అవకాశం. సో బీఆర్ఎస్ హోప్ ఏంటంటే స్పీకర్ ఎట్టి పరిస్థితుల్లో సరే 3 నెలలు కాదు 6 నెలలకైనా నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆయన ఎట్లాగో అనర్హత వేటు వేయకపోవచ్చు. అప్పుడు మేము కోర్టుకు వెళ్తాం. కోర్టుకు వెళ్ళినప్పుడు వీళ్ళు మీడియాలో మాట్లాడిన కొన్ని సందర్భాల్లో మేము కాంగ్రెస్ లో జాయిన్ అయ్యామని చెప్పి కాంగ్రెస్ మీటింగ్ లో పాల్గొన్నవి ఇవన్నీ క్లిప్పింగ్స్ ఉన్నాయి కదా. దానం నాగేందర్ అయితే క్లియర్ ఎవిడెన్స్. సో ఆ విధంగా వీళ్ళ మీద వేట్ వేయించవచ్చు, బై ఎలక్షన్ తీసుకురావచ్చు. బై ఎలక్షన్ వస్తే మాకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ కి అనుకూలమైన వాతావరణం లేదు అన్నది బీఆర్ఎస్ సంబంధించిన ఆర్గ్యుమెంట్. ఇక కాంగ్రెస్ సంబంధించిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఏం ఇబ్బంది లేదు, గతంలో వాళ్ళు కూడా అదే చేశారు, వాళ్ళు చేయలేదా, మేము చేసింది ఏంటి. తర్వాత ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడానికి అనడానికి ఏంది ప్రాతిపదిక, ఎట్లా ప్రూవ్ చేయగలరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని చెప్పి. ఏదైనా కాంగ్రెస్ మీటింగ్ లో పాల్గొంటే నియోజకవర్గంలో మీటింగ్ అని చెప్పొచ్చు. ఆ జెండా అంటే అది ఆ కండువా అనేది కాంగ్రెస్ కండువా అన్నది కామనే. తెలుగుదేశం కండువా లాగా పచ్చగా ఉండదు, లేదా బీఆర్ఎస్ కండువా లాగా పింక్ కండువా ఉండదు.
కాబట్టి మాకేం ఇబ్బంది కాదు. సరే, ఇప్పుడు మాక్సిమం సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వలేదు, ఇచ్చినా సరే స్పీకర్ కూడా కాన్స్టిట్యూషన్ అథారిటీ కాబట్టి స్పీకర్ కూడా దాన్ని ఫాలో కాకుండా ఉండేందుకు మాకు రీజనబుల్ టైం అంటే ఆయన డిసైడ్ చేయొచ్చు అన్నది వాళ్ళ సంబంధించిన కాన్ఫిడెన్స్. మొత్తానికి ఏదే ఉన్నా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, ఇప్పుడు ఇది ఆలస్యంగా జరిగిన ఒక మంచి థింగ్. సుప్రీంకోర్టు 3 నెలల ప్రెసిడెన్సీ ఏదైతే వచ్చిందో మంచిది కాదు రెహానా ఇది. ఎందుకంటే ఒక పార్టీని గెలిపిస్తే ఇంకో పార్టీలు జైన్ అవ్వడం, అభివృద్ధి అని చెప్పి ప్రతిపక్షమే అంటూ లేకుండా పోవడం, బహిరంగంగా సరే ఏదో తిరగడం కాకుండా డైరెక్ట్ కండువాలు వేసుకుంటారు భయం లేకుండా. కండువాలు వేసుకోవడం కాకుండా వాళ్ళు బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ లో వాడడం, ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా. విత్తు ముందా చెట్టు ముందా అంటే బీఆర్ఎస్ మేము తీసుకున్నాం అంటే రాజశేఖర రెడ్డి 10 మంది అప్పుడు తీసుకున్నారంటారు, 10 మంది జాయిన్ చేసుకున్నారంటారు. ఆ 10 మందిని జాయిన్ చేసుకున్నప్పుడు స్పీకర్ సురేష్ రెడ్డి 2 సంవత్సరాలు దాన్ని ఆలస్యం చేసి ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు కదా. మీరు 2 సార్లు చేసేందుకు రేవంత్ రెడ్డి చేశాడు. రేవంత్ రెడ్డి అప్పుడు పార్టీ ఫిరాయింపులు వేసిన వాళ్ళని నరకాలి, వాళ్ళ మీద శాశ్వతం వేయాలన్నాడు, ఆయన కూడా తీసుకున్నాడు. సో ఈ రాజకీయాల్లో ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు డైలాగ్ కొట్టడం కామన్ అయింది. కానీ దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడాలి. పడకపోతే ఆ ప్రతిపక్షంలో మంచి పేరు వస్తుంది కదా. ఈ డబ్బులు సంపాదించడానికి, సెటిల్మెంట్ల కోసం, కొద్దిమంది నియోజకవర్గ అభివృద్ధి అని చెప్తున్నారు, వాళ్ళ బిల్లుల క్లియరెన్స్ కోసం, దీనికోసం. అక్కడ బీఆర్ఎస్ లో పోయినప్పుడు తప్ప అంటే 100% తప్పు కదా. ప్రజలు కూడా వాళ్ళని ఓడించాల్సిన అవసరం ఉంది, ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలని. సరే, ఇప్పుడు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిస్తే చిరంజీవి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ పోయి కాంగ్రెస్ లో జాయిన్ కావడం అధినేత సమ్మత్తు వేరు కదా. ఆ విలీనం అని 2/3 పెట్టింది అందుకోసం. కానీ అసలు ప్రతిపక్షమే లేకుండా మేము అధికార పక్షంలో ఉంటాం, కూర్చుంటాం, అందరం అధికార పక్షమే. పోయినసారి అయితే 119 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 89-90 టీఆర్ఎస్కి వస్తే 13 మంది, 19 మంది కాంగ్రెస్ గెలిస్తే 13 మంది జాయిన్ అయ్యారు. 103 మంది వాళ్ళు, మజ్లిస్ 7, 110 మంది, 110 మంది అధికార పక్ష ఎమ్మెల్యేలు. ఇక మిగిలింది ఎవరు? 3 బీజేపీ, అది కూడా రఘునందన్, ఈటెల లాస్ట్ బై ఎలక్షన్స్ లో గెలిచారు. రఘునందన్, ట్రిపుల్ ఆర్ రఘునందన్, రాజా సింగ్ ప్లస్ ఈటెల రాజేందర్, 3. కాంగ్రెస్ లో 6 మిగిలారు. 9 మంది ఆపోజిషన్, 110 మంది అధికార పక్షం. ఏమైంది? ఓడిపోయింది కదా టీఆర్ఎస్. 110 మంది అధికారులు అందరినీ చేర్చుకుంటే ఇంకా ప్రజలు యాక్సెప్ట్ అవుతారా? మంచి బుద్ధి చెప్పారు టీఆర్ఎస్ కు ఈ అధికార పక్షం చేర్చుకున్నందుకు అని కొద్దిమంది అనుకుంటున్నారు. ఆ పార్టీ కాంగ్రెస్ ఇలా చేయకుండా ఉండాల్సింది, కాంగ్రెస్ ఇలా చేయకుండా ఉండాల్సింది, ఖచ్చితంగా చేయకుండా ఉండాల్సింది. వాళ్ళేం చెప్తారు, మా పార్టీకి ఇప్పుడు 64 సీట్లే ఉన్నాయి, 4 సీట్లే ఎక్కువ ఉన్నాయి కదా. మా కేసీఆర్ మా ప్రభుత్వం మధ్యలో పడిపోద్ది అన్నాడు, మా ప్రభుత్వాన్ని కాపాడేందుకోసం మేము చేసుకోకూడదు అని వాళ్ళు అంటారు. ఇప్పుడు మొదటిసారి టీఆర్ఎస్ చేస్తే ఎవరు తప్పని లేదు రాయన. 2015లో టీఆర్ఎస్ చేస్తే తప్పని లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వర్సెస్ కేసీఆర్ చాలా బలంగా నడుస్తుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని గూలగొట్టేందుకు ఎమ్మెల్యేల కొనుగోలు, సేమ్ ఇదే 50 లక్షల రూపాయల లంచం, రేవంత్ రెడ్డి, స్టీఫెన్సన్ అవన్నీ బయటకు వచ్చాయి కదా. ఆ సమయంలో తెలంగాణ ప్రజలు ఎవరు హర్షించలేదు. చంద్రబాబు నాయుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్నే మళ్ళీ కుప్పగూల్చాలనుకుంటున్నారు, మళ్ళీ ఆయన కబ్జాలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు, తెలంగాణ కూడా ఆయన గుప్పిట్లో ఉండాలనుకుంటున్నారని టీడీపీ శాసనసభ దానిలో 15 మందిలో 12 మందిని గుంజుకున్నా సరే దాన్ని ఎవ్వరూ పెద్ద వ్యతిరేకత రాలేదు. మీరు అబ్జర్వ్ చేయండి. కానీ నీకు 88 సీట్లు వచ్చిన తర్వాత కూడా నువ్వు ఎందుకు చేయడం? కేసీఆర్ చేసిన వన్ ఆఫ్ ది బ్లండర్ మిస్టేక్ అంటాను నేను. అది కనుక చేయకుండా ఉంటే, ఇది ఎమ్మెల్యే అనేవాడిని చేయకుండా ఉంటే బాగుండేది కదా. దానిలో జిహెచ్ఎంసీ నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు మెజారిటీ ఎమ్మెల్యేలు ఒక సుధీర్ రెడ్డి ఒకటి గెలిచినట్టున్నాడు, అది జిహెచ్ఎంసీ కాబట్టి. మిగతా వాళ్ళందరూ ఓడిపోయారు, అది జంప్ అయిన వాళ్ళంతా కూడా. వాళ్ళకు కూడా ప్రజలు శిక్ష విధించారు. ప్రజలు శిక్ష విధించాలి కూడా, శిక్ష విధించాలి. ఇట్లా పార్టీ ఫిరాయింపులు చేసిన వాడిని శిక్ష విధించాలి ఖచ్చితంగా. ఇది విత్తు ముందా చెట్టు ముందా, కాంగ్రెస్ తప్ప వీళ్ళు తప్ప. ఇప్పుడు ఏమంటారు, వాళ్ళు చేశారు కదా, చేసినప్పుడు మరి వాళ్లకు మీకు తేడా ఉంది. అందుకని వాళ్ళు నోడగొట్టారు కదా, కేసీఆర్ నోడగొట్టారు కదా. 88 సీట్లు వచ్చి 90 సీట్లు వచ్చి నువ్వు ఎమ్మెల్యేని జాయిన్ చేసుకుంటే తప్పు కదా. కేసీఆర్ చేసిన తప్పు కదా. నేనేమంటానంటే రాజకీయ జీవితంలో ఆయన చాలా మంచి పనులు చేశారు, కానీ ఇది ఆయన మచ్చలా మిగిలిపోద్ది.
అట్లానే కాంగ్రెస్ మరి 2008లో ఆయన అట్లే చేసింది, 2006లో ఇబ్బంది పెట్టింది, రాజశేఖర రెడ్డి ఇబ్బంది పెట్టి 10 మంది ఎమ్మెల్యేలు చేసుకున్నారు. కానీ నీకు మరి వైఎస్ఆర్ కు తేడా ఉండాలి కదా, నువ్వు అప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నావు కదా. ఇప్పుడు కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కూడా తేడా చూపించాలి కదా, రేవంత్ రెడ్డి కూడా నేను చేర్చుకోను అని చెప్పాలి కదా. ఏమంటే స్టెబిలిటీ, గవర్నమెంట్ స్టెబిలిటీ. సరే నీ ప్రభుత్వం కూల్చే పరిస్థితి ఉందనుకోండి 64 సీట్లు వచ్చిన తర్వాత, ఎందుకంటే 64, 39 ఉన్నాయి, అంత ఈజీ కాదు. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలకు కూడా ఇప్పుడు అధికారం అవసరం, 10 ఏళ్ళ అధికారం లేరు కాబట్టి అంత ఈజీ కాదు. మంత్రులు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా లేకపోతే ఎవరైనా ఫస్ట్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ క్యాడర్ ఎవరు కూడా ఎన్నికలు కోరుకోరు. సో మొత్తానికి ఈ వారంలోనే మరి సుప్రీంకోర్టు ఎప్పుడు కూర్చుంటుంది ఏంటి, స్పీకర్కి డైరెక్ట్గా ఇస్తుందా, లేకపోతే గవర్నమెంట్ వెర్షన్ మేము ఆల్రెడీ నోటీసులు ఇచ్చాం ఇంకా కేసును ముగించండి అని అంటారు గవర్నమెంట్. సింపుల్, నోటీసులు ఇచ్చేసాం, ఇంకా ఆ 10 మంది ఎమ్మెల్యేలకి స్పీకర్ నోటీసులు ఇచ్చారు, ఆయన యాక్షన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి మీరు కేసు ఇంకా క్లోజ్ చేయండి అని అడుగుతారు. సుప్రీంకోర్టు సాటిస్ఫై కేసు క్లోజ్ చేస్తుందా, లేదా స్పీకర్ పలానా టైంలోపు నిర్ణయం తీసుకోవాలి అని మహారాష్ట్ర కేసును జడ్జిమెంట్ పెట్టి 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలంటే ఖచ్చితంగా స్పీకర్ హ్యాస్ టు ఫాలో, బికాస్ ఇట్ ఈస్ నాట్ హైకోర్టు, ఇట్ ఈస్ సుప్రీంకోర్టు. హైకోర్టుకు అయితే సుప్రీంకోర్టు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇది దేశంలో అత్యున్నత న్యాయస్థానం దగ్గరికి వెళ్ళిన తర్వాత స్పీకర్ హ్యాస్ టు ఒబే ఇట్, దాన్ని ఫాలో కావాల్సింది, ఇంకా వేరే మార్గం అంటూ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఇప్పుడు అనుకుంటుంది ఏంటంటే ఈ మహారాష్ట్ర కేసులో జడ్జిమెంట్ దృష్ట్యా ఇంతకు ముందున్నంత ఈజీ కాదు పార్టీ ఫిరాయింపుల విషయం అన్నది, పార్టీ జంపింగ్స్ అన్నవి ఎంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ మహారాష్ట్ర కేసు జడ్జిమెంట్ తర్వాత ఒకసారి మనం ఒకసారి పబ్లిక్ పోల్ కూడా చూద్దాం. పీసీఆర్ ఒకసారి పోల్ పెట్టండి, ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేని ఏం చేయాలి. మీరు కామెంట్స్లో యూట్యూబ్లో చెప్పొచ్చు, లేకపోతే పోల్ కూడా పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యే విషయంలో వాళ్ళ మీద వెయిట్ వేయాలా, వాళ్ళని ప్రజలు ఓడించాలా ఏంటన్నది ఒక పోల్ పెడదాం, లేకపోతే కామెంట్స్ సెక్షన్లో కూడా చెప్పొచ్చు పబ్లిక్. ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ ఇది. ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ అని కాదు. గతంలో బీఆర్ఎస్ దెబ్బతీసింది, కాంగ్రెస్ దెబ్బతీసింది, కాంగ్రెస్ ఇదే హిమాచల్ ప్రదేశ్ లో దెబ్బతీసింది, మధ్యప్రదేశ్ లో బీజేపీ గవర్నమెంట్ పడగొట్టి ఆ విధంగా వచ్చారు, కర్ణాటకలో కూడా బీజేపీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకళ్ళ గవర్నమెంట్ లో ఒకళ్ళు పడగొట్టుకుంటున్నారు. సో ఇప్పుడు రాజీవ్ గాంధీ తీసుకొచ్చారు ఫస్ట్ టైం చట్టం 1/3 ఖచ్చితంగా ఉండాలి, ఎట్లా పడితే అట్లా పోరాదని చెప్పి. దాని 2/3 ఇంకా స్ట్రిక్ట్ చేసింది వాజ్పేయి. బట్ మోడీ గవర్నమెంట్, అమిత్ షా గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీజేపీ కూడా బార్లా తెలిచేసింది. ఈ విషయంలో మనం ఈ రెండు పార్టీలనే కాదు బీజేపీని కూడా అనాలి. బీజేపీ పార్టీ ఆఫీస్ మీద ఉంటుంది పార్టీ విత్ డిఫరెన్స్. ఏమంటారు, కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అని ఉంటుంది. ఏ పార్టీ విత్ డిఫరెన్స్. మీరేం డిఫరెన్స్ పాటిస్తున్నారు బీజేపీ? వాజ్పేయి హాన్లో ఒక్క ఓటును కొనుక్కోరాదా వాళ్ళు? ఒక్క ఓటు బాలయోగి స్పీకర్ ఉండగా ఒక్క ఓటుతో ఏడ్చి ఓడిపోయారు. 98 to 99 మధ్య ఒకటే ఓటుతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కానీ ఆ ఒక్క ఓటుతో ఓడిపోవడం వల్ల వాజ్పేయికి సింపతి పెరిగి నెక్స్ట్ 300 సీట్లతో అధికారంలోకి వచ్చారు కదా. ఒక ఓటు తారుమారై జయలలిత మద్దతు ఉపసంహరించుకోవడంతో సుబ్రహ్మణ్య స్వామి టీ పార్టీ పెట్టి సోనియా గాంధీ వాళ్ళందరితో చేయడం వల్ల అప్పుడు వాజ్పేయికి అటువంటి వచ్చింది. కానీ బీజేపీలో ఇప్పుడు ఎటువంటి విలువలున్నాయి? వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అంటే ఒకప్పటి జమానా కాదు, మోడీ అమిత్ షా జమానా డిఫరెంట్, వాజ్పేయి జమానా లాంటి పార్టీ మాది కాదని చెప్పుకునేందుకు వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో. సో నేనైతే ఒక పాపులర్ సెంటిమెంట్, ఒక ప్రజల సంబంధించి పార్టీ ఫిరాయింపుల దగ్గర ఎక్కడో ఒక దగ్గర ఆగాలి. నీ తప్ప నా తప్ప అంటే రాజశేఖర రెడ్డి ముందు మొదలు పెట్టాడు, మేము సఫర్ అయినాం అని చెప్పి కేసీఆర్ చేశాడని చెప్పి రేవంత్ రెడ్డి, ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్నాడని చెప్పి హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ, అక్కడ కాంగ్రెస్ చేస్తుందని కర్ణాటకలో బీజేపీ, ఆంధ్రప్రదేశ్ లో జగన్ దగ్గర టీడీపీ 23 మంది ఎమ్మెల్యేలని చంద్రబాబు లాక్కున్నాడని వాళ్ళు ఇప్పుడు వల్లభనేని వంశీని తీసుకున్నారు కదా. సేమ్
జాయిన్ చేసుకోకుండానే పార్టీ సైడ్ చేసుకున్నారు కదా. సో దీనికి ఎక్కడో ఒక పుల్ స్టాప్ అయితే పడాలి కదా. చాలా మంచి నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు. సో ఇదే టెంపో మెయింటైన్ చేయాలి. అంటే మంచి నిర్ణయం తీసుకుందంటే ఇప్పుడే వేటు వేయాలని కాదు, దీనికి ఏదో దగ్గర పుల్ స్టాప్ పడాలి. ఈ ఎమ్మెల్యేలని పార్టీ ఫిరాయించిన వాళ్ళని అక్కడ నియోజకవర్గాల్లో ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అసహించుకుంటున్నారు. అక్కడ కూడా ప్రతిఘట్ట మొన్నటి వరకు మనకు వ్యతిరేకంగా పనిచేసినోడు ఇక్కడికి వచ్చాడు అని చెప్తున్నారు. వాళ్ళు ఏ సర్కమ్స్టెన్సెస్ లో జాయిన్ అయినా అది క్షమించదగ్గది కాదు. అట్లానే అంతకుముందు ఫిరాయింపుల్ని కూడా మనం ఎంకరేజ్ చేయొద్దు. ఓవర్వెల్మింగ్ మ్యాండేట్ ఉన్నా సరే మొన్న కేసీఆర్ చేసింది ఏదైతే ఉందో అది చాలా పెద్ద తప్పు. 90 సీట్లు వచ్చిన తర్వాత ఆయన రాజకీయ జీవితంలో ఆయన చేసిన పెద్ద మిస్టేక్స్లలో ఇది కూడా ఎప్పటికీ ఒక మచ్చలాగా ఉంటుంది. ఫస్ట్ టర్మ్ లో ఎవరు తప్పు పట్టలేదు. ఎందుకు తప్పు పట్టలేదు అంటే ఆయన గవర్నమెంట్ డీస్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పివి నరసింహారావు ఉన్నారు 91 to 96 మధ్య. ఆయన మీద కూడా ఆరోపణ వచ్చింది. ఆయన ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకోసం ఎమ్మెల్యేలు చేసుకున్నారు. కానీ ప్రభుత్వం ఫుల్ మెజారిటీ వచ్చిన తర్వాత కూడా ఎందుకు రాజకీయాల్లో నువ్వేం చేస్తావు, అధికారంలో కంటిన్యూ ఎందుకోసం, నీకు ఎమ్మెల్యేలో ఎంపీలో ఎందుకోసం చూస్తావు, అది తప్పే. బట్ కొంతవరకు యాక్సెప్టెన్స్. ఇప్పుడు 91 నుంచి ఉంది కదా జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీలని పివి నరసింహారావు కొనుగోలు చేశారు అని చెప్పి. మన్మోహన్ సింగ్ విశ్వాస తీర్మానం సంబంధించి కూడా అట్లే కదా. మన్మోహన్ సింగ్ విశ్వాస తీర్మానం అణు ఒప్పందం సంబంధించి 2008లో అయినప్పుడు అప్పుడు కూడా టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు మందా జగన్నాథం, ఆదికేశ్వర నాయుడు ఇద్దరు కాంగ్రెస్ అనుకూలంగా ఓటేశారు. అట్లా 10-15 మంది ఎంపీలు ఓటేశారు కాంగ్రెస్ ఫేవర్లో. సో అదంతా జరుగుతూ వస్తుంది. కానీ ఎక్కడో ఒక చోట పుల్ స్టాప్ పడాలి. ఆ పుల్ స్టాప్ పడేందుకు ఇప్పుడు రైట్ టైం వచ్చిందని నేను అనుకుంటున్నాను. మహారాష్ట్రలో ఏదైతే ఇచ్చారో అదే విధంగా తెలంగాణలో కూడా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలంటాను. ఎట్ ది సేమ్ టైం టీఆర్ఎస్ కూడా వీళ్ళేదో శుద్ధులు చెప్పడం కాకుండా ఇంతకాలం మేము చేసింది తప్పు, అప్పుడు మేము తీసుకుని తప్పని అంగీకరించట్లేదు. మొన్న మన ఇంటర్వ్యూలో అడుగుతూ కదా 2/3 వచ్చారు. 2/3 వస్తే మాత్రం ఏం అవసరం మీకు? వాళ్ళంతా వాళ్ళు వచ్చారా? మీరు అడగలేదా? ఎమ్మెల్సీ కూడా రావాలని చెప్పి శాసనసభ పక్షం ఫుల్ మెజారిటీ వచ్చిన తర్వాత ఎందుకు ఏం అవసరం అన్నది ఇక్కడ క్వశ్చన్. సో ఒక మంచి డిసిజన్ సుప్రీంకోర్టు తీసుకుంటుంది. ఈ డిసిజన్ వల్ల అంటే ఈ పార్టీకో ఆ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చినందుకని కాదు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఖచ్చితంగా దీనితో ఈ సుప్రీంకోర్టు తీసుకునే డిసిజన్తో ఇంకొకసారి పార్టీ ఫిరాయించాలనుకునే వ్యక్తి ఆ ఎమ్మెల్యే గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి, ఆ ఎమ్మెల్యేలు భయపడాలి. బై ఎలక్షన్స్ రావాలి, ఏమైతే బై ఎలక్షన్స్ రావాలి, ఆ బై ఎలక్షన్స్ లో ఆ ఎమ్మెల్యేని ప్రజలు చిత్తుగా ఓడించాలి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. వేటు వేయాలి అని ఆల్రెడీ 79% చూపిస్తున్నారు. వేటు వేయాలని చెప్పి సో ఓవర్వెల్మింగ్ పబ్లిక్ ఇదే కోరుకుంటున్నారు. ఈ ఆయారం గయారం సంస్కృతి, ఒక పార్టీ నుంచి గెలిస్తే ఇంకొకటి, అభివృద్ధి అధికార పక్షంలో ఉంటేనే అభివృద్ధి అవుద్దా? అన్యాయం కదా. సో స్పీకర్కి వదిలేయాలని 15% మంది మాత్రమే చెప్తున్నారు. వేటు వేయాలని 79% కూడా అంటున్నారు. నేను కూడా దానికే ఓటేస్తా. వేటు వేయాలని నా పర్సనల్ ఒపీనియన్ కూడా వేటు వేయాలి. ఇట్లా అయితేనే ఎవరో ఒకళ్ళకి బుద్ధి వస్తుంది. సరే ఇంతకుముందు వాళ్ళు తప్పు చేసింది, వీళ్ళు తప్ప, 2 తప్పులు అనేది రైట్ కాదు. అప్పుడు వాళ్ళు చేసింది 100% తప్పు. కంటిన్యూ అవ్వకుండా చూసుకోవాలి. నెక్స్ట్ టైం ఎవరైనా పార్టీ ఫిరాయించాలంటే ఈ భయం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ డీసెంట్ అనాలిసిస్ భరత్. అండ్ ఓన్లీ అనాలిసిసే కదా, ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు మీరు పొలిటికల్ పార్టీస్ కి. చాలా ఒక ఎమోషన్ తో వెరీ స్ట్రాంగ్ మెసేజ్. ఎందుకంటే మీరు చెప్పే అనాలిసిస్ లో మెయిన్ ఏంటంటే ప్రతిపక్షం ఉండాలి అనేది మీ పాయింట్. ప్రతిపక్షం లేకపోవడం వల్ల క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు ఉండట్లేదు. అంటే ప్రతిపక్షంలో ఉండడం వల్ల ఎంతమంది నాయకులకు పేరు వచ్చిందో ఈ లీడర్స్ కి అర్థం కావట్లేదు. వాజ్పేయి ఎన్ని సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు చెప్పండి? 1996 లో 13 రోజుల పాటు అయ్యారు. బట్ అప్పుడు 1957 నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాజ్పేయికి అభిమానులు ఉన్నారు. ప్రజలు వెళ్లి అసెంబ్లీ క్వశ్చన్ చేయలేదు. జైపాల్ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, వెంకయ్యనాయుడు జీవితాంతం ఒక రాజకీయ పార్టీ, ఒక ఐడియాలజీకి ఎందుకు కట్టుబడి ఉండరు? అట్లీస్ట్ సరే మీరు మారాలనుకుంటే మీరు గెలిచిన దానికి రాజీనామా చేసి పోండి. ఇదే కేసీఆర్ టీడీపీ మీద గెలిచి రాజీనామా చేసి పోయినాడు కదా. తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టారు కదా, అప్రిషియేట్ చేశారు కదా, బై ఎలక్షన్ లో గెలిచారు కదా.
మరి కేసీఆర్ అది పాటించినప్పుడు తన ఆ ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు చేయలేదు అక్కడ ఆయన? రాజీనామాలు కామన్ కదా, తెలంగాణ రాజీనామాల సమితి అన్నారు కదా. సో కేసీఆర్లో మంచి చెడు అన్నప్పుడు రెండు విషయాలు చూసినప్పుడు నేను ఇది ఖచ్చితంగా ఖండిస్తాను. ఇది చేసిన దాన్ని ఏదైతే ఉందో, తమిళనాడు చూసి కొంచెం బుద్ధి తెచ్చుకోవాలి. తమిళనాడులో డిఎంకే వాళ్ళు అన్నాడీఎంకే పోరు, అన్నాడీఎంకే వాళ్ళు డిఎంకే పోరు. పెళ్లిలో కనీసం సరే వాళ్ళలో ఆగర్భ శత్రుత్వం ఉంది. ఇక్కడ రాజకీయ నేతలైనా బుద్ధి తెచ్చుకోవాలి కనీసం. ఎందుకంటే అక్కడ గెలిచే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ పోరు, ఈ పార్టీ పెళ్లిళ్ళకు కూడా మరి పోతే కనుక ఎక్కడ సస్పెండ్ చేస్తారని భయపడతారు. మరీ అంత శత్రుత్వం ఉండకూడదు శుభకార్యాల విషయంలో. ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాళ్ళది, ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాళ్ళది అన్నట్టు తమిళనాడులో ఉంది ఆగర్భ శత్రులు. డిఎంకే వర్సెస్ అన్నాడీఎంకే అట్లా ఉంటది. గెలిచిన ఓడినా ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళు ఆ పార్టీలోనే ఉంటారు. అయితే కాంగ్రెస్ లేదా బీజేపీ పోతారు. అలాంటి చోట అట్లీస్ట్ ప్రతిపక్షమైన స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎస్ ఇది ఈ పార్టీ రాజకీయ పార్టీ ఆ పార్టీ అని కామన్ పీపుల్ వెళ్ళి ఆబ్వియస్లీ అసెంబ్లీలో క్వశ్చన్ చేయలేరు కాబట్టి ప్రతిపక్షం ఉంటేనే ప్రజలకి మంచి జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నీకు ఎక్కువ స్కోప్ దొరుకుతుంది కదా, నువ్వు విమర్శించడానికి, నువ్వు రాజకీయాల్లో ఎదగడానికి. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కదా పేరు వచ్చింది. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు 2009లో 9 నుంచి 14 మధ్య రేవంత్ రెడ్డి తెలంగాణ గురించి అసెంబ్లీలో తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు అద్భుతంగా మాట్లాడారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. సో ఎవరైనా చంద్రబాబు నాయుడు అయినా కేసీఆర్ అయినా అందరూ ప్రతిపక్షంలో ఉండి వచ్చిన వాళ్ళు కదా. ప్రతిపక్షంలో ఉండడానికి ఇంత ఇబ్బంది ఏంది? అభివృద్ధి గురించి చేరుతున్నాం. అభివృద్ధి మీ అభివృద్ధి గురించా, నియోజకవర్గ అభివృద్ధి గురించా అందరూ తెలుసు. ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది 2007 నుంచి. అన్ని పార్టీలు చేసాయి, 2 రాష్ట్రాల్లోని అన్ని పార్టీలు చేసాయి. వీళ్ళని శిక్షించాల్సిన సమయం అయితే ఖచ్చితంగా వచ్చింది. సుప్రీంకోర్టు ఆ బాధ్యత తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఓకే, సో థ్యాంక్ యూ భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్ అండ్ స్ట్రాంగ్